ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. దీపని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ అంచు అని చెప్పి తన రూమ్లో వదిలిపెడుతూ ఒకసారి రండి చెప్పేసి అంచు అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ అంచే దీపను లేపి నిల్చోబెడుతూ ఉంటుంది. ఆ మాట నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నన్ను కాస్త వదిలిపెడితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ అంచు, ఏంటి ఏం మాట్లాడుతున్నావే, మేమిద్దరం పట్టుకొని ఉన్నాం కాబట్టి నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. మేము కానీ వదిలిపెట్టేస్తే ఇప్పుడు నెలల పిల్లలాగా నువ్వు కిందనే పడిపోతావు, నీకు ఆ విషయం అర్థమవుతుందా అని చెప్పేసి అంచూయ అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీప అలానే అంటుంది, మీరు తన రూమ్లో తీసుకొని వెళ్ళి దింపేసి రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ అంచు అయితే సరే అని చెప్పేసి వెళ్తుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూసి కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఏమంటున్నావమ్మా, మనం అనుకున్నది ఒకటి అయింది, ఇంకొకటి జరుగుతుంది అంటున్నావు కదా, కానీ నువ్వు అనుకున్నదే జరిగిందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేను అనుకున్నది జరగడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, అవునమ్మా, నువ్వు అనుకున్నదే జరిగింది, నువ్వు ఎలాగైనా నా మైన కోడలుగా చేసుకోవాలి అనుకున్నావు, అదే జరిగింది అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, అలా మౌనంగా ఆలోచిస్తున్నావు ఏంటి, నేను జరుపుకోవడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, అవునమ్మ, దీప నా పక్కనే ఉండాలి అని నువ్వు గట్టిగా కోరుకున్నావు కదా, అలాగే జరిగింది. దీప ఎంత దగ్గర ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చినా సరే నా పక్కన ఉండాలి అని నువ్వు కోరుకున్నావు కాబట్టి అందుకే దీపం మన ఇంటికి వచ్చింది కదా అమ్మ, అదే సంతోషం కదా అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం కార్తీక్ మాటలను అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, అమ్మ, త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయి, ఏవి నిజాలు బయటపడాలో అన్నీ నేను బయటపడే విధంగా చేస్తాను, మళ్ళీ మనం అందరం ఒకటే విధంగా నేను ఖచ్చితంగా చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం, కార్తీక్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది.